వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయనపల్లిలోని దళిత కాలనీలో పూరి గుడిసెలను తగలబెట్టారు. గ్రామంలో రెవెన్యూ పరిధి 123/2B సర్వే నెంబర్లో 2 ఎకరాలలో స్థానిక దళితులు కొంతకాలం క్రితం పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైసీపీ నాయకులు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని 2 రోజులుగా వైసీపీ నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలియజేశారు. ఈ క్రమంలో బుధవారం జై భీమ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయనపల్లి వచ్చి దళితుల్ని పరామర్శించారు. జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు మాకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి 9:30 ప్రాంతంలో దళిత కాలనీపై అల్లరి మూక దండెత్తింది. కర్రలు, ఇనుప రాడ్లతో దళితులపై విచక్షణారహితంగా దాడి చేసి గుడిసెల్ని తగలబెట్టారు. గతంలో ఇలాంటి సంఘటనే ఒకటి పులివెందుల్లో జరిగింది. 1990 ఫిబ్రవరిలో పులివెందుల ఎస్టీ కాలనీ, స్థానికంగా ఎరుకల కాలనీ అని పిలుస్తారు, వారిపై దాడి చేసి డైనమిట్లు పెట్టి వారి ఇళ్లను పేల్చేసి బాంబులు వేసి దాదాపు 7 గంటల పాటు ఈ అమానవీయ వికృత దమనకాండకు పాల్పడ్డారు. 100 ఇళ్లకు పైగా కాలి బూడిదయ్యాయి. పోలీసులు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ దారుణ ఘటనపై వైఎస్ రాజారెడ్డిని ముద్దాయిగా చేర్చి కేసు నమోదు చేశారు. కోర్టులో రాజారెడ్డిని చూపించి దాడి చేసింది ఇతనేనా అని బాధితులను కోర్టు అడిగింది. మీరు ఊహించండి ఏం జరుగుంటుందో కోర్టులో. ఈయనెవరో మేము ఎప్పుడూ చూడలేదు అని బాధితులు బదులిచ్చారు. ఇక్కడ ముఠా సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని మింగేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది అంతిమంగా ప్రజలే. ప్రజల్లో చైతన్యం రాకపోతే చరిత్ర పునరావృతం అవుతుంది అనేది చరిత్ర చెప్పే సత్యం.